ఎటు చూసినా పచ్చని చెట్లు, ఎక్కడ చూసినా ఆరోగ్యకరమైన మనుషులు, ఆహ్లాదకరమైన వాతావరణం. ఇది విజయనగరం జిల్లా తెర్లాం మండలం గోపాలవలస పంచాయతీ రాష్ట్రంలోనే ఒక హెల్తీ విలేజ్గా పేరుగాంచింది. అందుకోసం విజయనగరం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు అక్కడి ప్రజల సహకారంతో సర్పంచ్ శ్రీమతి కుమారి గారు చేసిన కృషి అభినందనీయం. అక్కడి పంచాయతీ కార్యదర్శి గ్రామాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉండేలా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే బహిరంగ మలమూత్ర విసర్జనను 100% అరికట్టగలిగారు. మా గ్రామ పంచాయతీ ఓడిఎఫ్లో గతసారి ఎంపికైంది. ఆ ఎంపికలో భాగంగా 150 మన మరుగుదొడ్లు నిర్మించుకున్నాము. బహిరంగ మల విసర్జన అయితే మాత్రం దాన్ని అయితే మేమందరం కూడా ప్రజలను అవేర్నెస్ చేసి దాన్ని నిర్మూలించడం జరిగింది. మన గవర్నమెంట్ ప్రత్యేకంగా చూపిస్తున్నటువంటి హెల్దీ విలేజ్ వెల్ బీయింగ్ అనే కాన్సెప్ట్ మీద విలేజ్లో ఉండే ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, పౌష్టికాహారం అందాలి అనేటటువంటి ఆలోచనతో వేస్ట్గా ఉండేటటువంటి చెరుగట్టుల పైన ఇంటర్ క్రాప్ అండ్ మల్టీ క్రాప్ ద్వారా కాయగూరలను ఉత్పత్తి చేసి ప్రజలందరికీ కూడా స్వచ్ఛందంగా ప్రతి ఇంటికి ఆరోగ్యకరమైనటువంటి సేంద్రియ ఎరువులతో తయారు చేసేటటువంటి కూరగాయలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ ద్వారా మనకి ఏదైతే గౌరవ కమిషనర్ పిఆర్ అండ్ ఆర్డీకి సంబంధించినటువంటి ఆదేశాలను అనుసరించి, అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి, అలాగే మనకి ఉపాధి హామీ ద్వారా వస్తున్నటువంటి ప్రతి సంక్షేమ ఫలాన్ని కూడా గ్రామ పంచాయతీకి విస్తరిస్తూ గ్రామ పంచాయతీలో మంచి ఆరోగ్యాన్ని అందించడానికి కావలసినటువంటి పోషకాలతో కూడిన ఆహార పదార్థాలని ఇవ్వడం జరుగుతుంది. గ్రామంలో ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం లభించాలనే దృఢ సంకల్పంతో అక్కడి సర్పంచ్ శ్రీమతి కుమారి గారు ఎక్కడా లేని విధంగా నిరుపయోగంగా పడి ఉన్న చెరువులలో చేపల పెంపకం చేపట్టి, అలాగే చెరువు చుట్టూ పలు కాయగూరల మొక్కలు నాటి సేంద్రియ పద్ధతిలో సాగు చేసి ఆ ఫలసాయాన్ని మరియు చేపల్ని తానే ఇంటింటికి వెళ్ళి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మాకు ఇక్కడ ఎలిజిబుల్ కపుల్ కోసం ప్రెగ్నెంట్ ఉమెన్ అయినప్పటి నుంచి ఎలిజిబుల్ కపుల్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆ తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ని మేము ఫస్ట్ ట్రైమిస్ట్రీ, సెకండ్ ట్రైమిస్ట్రీ, థర్డ్ ట్రైమిస్ట్రీ కోసం అలా మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళకి తగ్గట్టుగా ట్యాబ్లెట్లు ఎవ్రీ టైం ట్యాబ్లెట్లు ఇస్తూ ఆ తర్వాత వాళ్ళకి స్కాన్ పరంగా అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ టిఫా స్కాన్ కానీ ఏ టైంలో చేయాలి అనేది మీ గైడ్లైన్స్ ఇస్తూ అలా చేస్తూ వాళ్ళని మానిటరింగ్ చేస్తూ ఉంటున్నాము. ఆ తర్వాత ఈ మానిటరింగ్కి మా ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, ఆశాలు అవ్వచ్చు, అక్కడ ఉన్న హెల్త్ అసిస్టెంట్లు అవ్వచ్చు, వీళ్ళందరితో సహకారంతో ఎవ్రీడే అంటే ప్రతి వీక్ ఆశా వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్టుగా, ఎవ్రీ మంత్ ఏఎన్ఎం అవ్వచ్చు, ఎంఎల్హెచ్ అవ్వచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళి విజిట్ చేసేటట్టుగా. ఆ తర్వాత మాకు ఇక్కడ ఉన్న 104 వెహికల్ జగన్ 104 ఎఫ్డిపి క్యాంప్లోని ప్రతి ఆ ఊరు సందర్శించేసి అక్కడ ఉన్న ఊర్లోనున్న ప్రెగ్నెంట్ ఉమెన్ని ప్రతి నెల వాళ్ళకి మేము మానిటరింగ్ చేస్తూ, ప్రెగ్నెంట్ ఉమెనే కాకుండా ఆఫ్టర్ పోస్ట్ నేటల్ పిల్లలను కూడా, పోస్ట్ నేటల్ కేర్లో ఉన్న పిల్లలను కూడా మేము మానిటరింగ్ చేస్తూ ఉంటున్నాం. ఆ పోస్ట్ నేటల్ కేర్లో బేబీని మేము డెలివరీ నుంచి 6 months వరకు మదర్ మిల్క్ ఇచ్చేటట్టుగా మేము అడ్వైజ్ చేస్తున్నాము. బయట పాలు తాకుండా మదర్ పాలు ఎంత ముఖ్యమో ఎలా పట్టాలి, ఆ పాలని కంగారు మదర్ కేర్లో ఎలా పట్టించాలి వివరించే కాకుండా బయట పాలకి ఆవు పాలకి వీటికి తేడా కూడా వివరించి చెప్తున్నాము. ఈ ఐఎంఆర్, ఎంఎంఆర్ రాకుండా అరికట్టడానికి మా వంతు చేస్తున్నామండి. అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యాధికారులు మరియు సిబ్బంది ఐఎంఆర్ మరియు ఎంఎంఆర్ లేకుండా జాగ్రత్త వహిస్తున్నారు. అలాగే కిషోర బాలికలకు ఋతు పరిశుభ్రతపైన, రక్తహీనతపైన అవగాహన కల్పించడంలో సఫలమయ్యారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను ప్రజలలోకి తీసుకువెళ్లడంలో వాళ్ల కృషి ఫలించి ఆ గ్రామంలో పూర్తి స్థాయిలో బాల్య వివాహాలు అరికట్టగలిగారు. అన్ని వీధుల్లోనే ఇళ్లకు సంబంధించి వేస్ట్ వాటర్ అనేది మెయిన్ కెనాల్ కనెక్ట్ అయ్యి మెయిన్ కెనాల్ నుంచి ఈ చెరువుకి అనేది వస్తుందండి. ఈ చెరువుకి సంబంధించి చూసుకునేటప్పుడు ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో ఆ వేస్ట్ వాటర్ కి సంబంధించి స్మెల్ ఏం రాకుండా చెరువు చుట్టూ మొక్కలు వేసి అది బ్లాక్ వాటర్ గా కాకుండా అది గ్రే వాటర్ గా ఉండి దాన్ని ప్యూరిఫై చేసి నెక్స్ట్ దాన్ని మొక్కలకి యూజ్ చేయడం జరుగుతుందండి. మనకుండే సహజ వనరులని మనం అభివృద్ధి చేసుకుని మొక్కలు, కొబ్బరి, టేకు మనకి భవిష్యత్తులో ఉత్పత్తిని, ఆదాయాన్ని ఇచ్చే మార్గంగా ఎంచుకొని ఉపాధి హామీ తర్వాత జగనన్న పచ్చతోరణాన్ని వినియోగించుకొని మా వంతుగా మేము తీసుకునే చర్యలు మేము తీసుకొని ప్రజల్ని చైతన్యపరుస్తూ
మా గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి సాయశక్తిలో కృషి చేస్తామని తెలియజేసుకుంటూ జిల్లా యంత్రాంగానికి, మండల అధికారులకు, మా గౌరవ పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ సర్పంచ్ గారి ఆదేశాలను అనుసరించి అక్కడి గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఏఎన్ఎంలు రక్షిత నీటి సరఫరా ట్యాంకును ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ నీటిని క్లోరినేషన్ చేస్తూ తాగునీటి ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టి ప్రజలకు రక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం గోపాలవలస సర్పంచిని నేను. పూర్వపు జిల్లా కలెక్టర్ గారైన శ్రీమతి సూర్యకుమారి గారి వినూత్న ఆలోచనతో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సఖీ గ్రూపులతో ప్రేరణ పొంది ఈ పంచాయతీలో సఖీ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో కిషోర బాలికలకు సంబంధించిన అంశాల్లో అవగాహన కల్పించాలని సంకల్పించాం. ఒక మహిళా సర్పంచ్గా నేను ఈ గ్రామంలో చాలామంది బాలికలకు పౌష్టికాహార లోపంతో ఉన్నట్టు గుర్తించాను. వారందరికీ పౌష్టికాహారం అందించాలన్న ఆశయంతో కూరగాయలను సాగు చేసి చేపలను పెంచి ఇంటింటికి వాటిని ఉచితంగా పంపిణీ చేసుకున్నాం. దీనికి ప్రస్తుత జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు, విజయనగర జిల్లా పరిషత్ అధ్యక్షుల వారు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారందరికీ మా పంచాయతీ తరపున ధన్యవాదాలు.